జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. దేశంలో 2 సార్లు ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. మీరు చెప్పినట్లు కరెక్ట్. ఆర్ఎస్ఎస్ని 2 సార్లు బ్యాన్ చేశారు. ఒకటి మహాత్మా గాంధీ గారు అసాసినేషన్ తర్వాత, ఇంకోటి బాబ్రీ మస్జిద్ టైంలో చేశారు. 2 టైంలో ఎత్తివేశారు. ఎందుకంటే మూడోసారి నిషేధం అనేది కర్ణాటకలో జరగబోతోంది అనేటువంటి వార్తావాదన ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి రన్ అవుతోంది. ప్రియాంక్ ఖార్గే నేనే డిసైడ్ చేయాలి, నేను సిద్ధరామయ్యని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను బ్యాన్ చేయండి, మీరెవరండి బ్యాన్ చేయడానికి? మీకు అథారిటీ లేదు, మీకు కాన్స్టిట్యూషన్ ఇక్కడ రైట్ కూడా లేదు. కాంటెక్స్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పథసంచాలన్ యూజువలీ దసరా టైంలో జరుగుతుంది. కర్ణాటకలో కూడా 29 చోట్ల జరిగింది, ఏ ప్రాబ్లం లేకుండా నడిచింది. కానీ ప్రియాంక్ ఖార్గే ఆయన ఏరియాకి వచ్చినప్పుడు, ప్రియాంక్ ఖార్గే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఒక పథసంచాలనలో పార్టిసిపేట్ చేశాడు మొత్తం గన్వేష్తోని అని చెప్పి. సో దాని వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకి వెళ్ళారు. కోర్టు అడిగారు, మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే, ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ ఈవెంట్లు జరగకుండా ఎందుకు నిషేధం విధించాలని చూశారు? హైకోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? ఆ నిషేధాన్ని ఎందుకు ఎత్తేసింది? ఎందుకు స్టే విధించింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. మనం గతంలో ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. దేశంలో 2 సార్లు ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. బట్ మూడోసారి నిషేధం అనేది కర్ణాటకలో జరగబోతోంది అనేటువంటి వార్తావాదన ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి రన్ అవుతోంది. బట్ సేమ్ టైం రైట్ టైంలో హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, ఒక స్టే అయితే విధించింది. ఏం జరుగుతోంది అసలు కర్ణాటకలో? ఈ స్టే విధించింది బ్యాన్ కోసం కాదు కానీ, అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో ప్రైవేట్ పార్టీస్ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. దాని వ్యతిరేకంగా. సో ఇది కాంటెక్స్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పథసంచాలన్ యూజువలీ దసరా టైంలో జరుగుతుంది. కర్ణాటకలో కూడా 29 చోట్ల జరిగింది, ఏ ప్రాబ్లం లేకుండా నడిచింది. కానీ ప్రియాంక్ ఖార్గే ఆయన ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ జరగకూడదు అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. సో కర్ణాటక మినిస్టర్ ఆయన మన ఖర్గే గారు కొడుకు, ఇక్కడ చేయకూడదు, చిత్తాపూర్లు చేయకూడదు అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. సో దాని వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకి వెళ్ళారు. కోర్టు అడిగారు, మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే, అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ అప్లై చేశారు పర్మిషన్ కోసం, ఇట్లానే మేము ప్రొసెషన్ తీస్తున్నాము, వీళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కోర్టు చెప్పారు, లా అండ్ ఆర్డర్ అనేది మీ పని, యూ షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఎవరో గొడవ చేస్తారని చెప్పి ఇంకొకరిని పర్మిషన్ చేయకుండా ఉండకూడదని చెప్పి ఆ పిటిషన్ రిటర్న్ చేశారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ అది ఆర్గ్యుమెంట్కి వస్తుంది. మళ్ళీ అదే టైంలో ప్యారలల్గా ఇంకొక ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ కాదు ఇంకొక ఆర్గనైజేషన్ కోర్టుకి వెళ్ళి, ఇట్లా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, పబ్లిక్ ప్లేసెస్లో ఆర్ఎస్ఎస్ లాంటి మిగతా ఆర్గనైజేషన్స్కి ఏం చేయకూడదు అక్కడ అని చెప్పి వీళ్ళు ఒక బ్యాన్ పెట్టారు. దాన్ని ఇప్పుడు స్టే చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద, రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ కింద వస్తుందన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పబ్లిక్ ప్లేసెస్ అనే వీళ్ళ డెఫినేషన్ ఏంటంటే రోడ్ల మీద ప్రొసెషన్ తీయకూడదు. కరెక్ట్. జనరల్ సెన్స్లో ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అందరం, మీరు పర్మిషన్కి అప్లై చేయండి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మన దగ్గర కూడా జరుగుతూనే ఉంటుంది. గణేష్ ఉత్సవ టైంలో మనం చూస్తాం, చాలా మటుకు మొత్తం రోడ్లే బ్లాక్ అయిపోతుంది. తర్వాత మన ఇస్కాన్ వాళ్ళ ప్రొసెషన్ ఉన్నప్పుడు రోడ్డు ఒకవైపు బ్లాక్ చేస్తారు, ఇంకో వైపు రథయాత్రలో అట్లాంటి చాలా మటుకు ఉంటుంది. అది కాకుండా హనుమాన్ జయంతి ప్రొసెషన్స్ తీస్తారు, రాజాసింగ్ గారు తీస్తారు, శోభాయాత్ర తీస్తారు, దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఒకసారి పర్మిషన్ ఇవ్వరు, ఒకసారి రెస్ట్రిక్టెడ్ పర్మిషన్ ఇస్తారు, ఇంతమంది ఉండాలి, డీజే మ్యూజిక్ యూజ్ చేయకూడదు, అది ఇది అని చెప్పేసి. కర్ణాటకలో ఇదే జరిగింది. ప్రియాంక్ ఖార్గేకి ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏరియాలో ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతుంది చాలా మటుకు. కర్ణాటకలో మీరు ఆలోచించే 29 చోట్ల పథసంచాలనం చేశానంటే ఇట్స్ అ బిగ్ థింగ్. కేరళలో కూడా చాలా మటుకు జరుగుతుంది. కేరళలో కూడా ఇదే బ్యాన్ ఉంది. ఏది టెంపుల్ కాంపౌండ్లో చేయకూడదు. టెంపుల్ కాంపౌండ్, మిగతా ఏ రిలీజియన్ని బ్యాన్ చేయట్లేదు, వాళ్ళ దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెంపుల్ ల్యాండ్, అంటే టెంపుల్ అనగానే మనకు తెలుసు గుడి ఉంటుంది, గుడి చుట్టుపక్కల చాలా ఏరియా ఉంటుంది, టెంపుల్ వాళ్ళది ఉంటుంది, గుడి వాళ్ళది ఉంటుంది, క్షేత్రం వాళ్ళది ఉంటుంది. అక్కడ వీళ్ళు వచ్చి శాఖ పెట్టుకుంటారు, లేకుంటే బయటకు పెట్టుకుంటే అక్కడ చేయకూడదు. ఇది అక్కడ ఎవరు ఛాలెంజ్ చేయలేదు. ఇది
ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ యూజ్ అది కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు చెప్పినట్లు కరెక్ట్, ఆర్ఎస్ఎస్ని 2 సార్లు బ్యాన్ చేశారు. ఒకటి మహాత్మా గాంధీ గారు అసాసినేషన్ తర్వాత, ఇంకోటి బాబ్రీ మస్జిద్ టైంలో చేశారు. 2 టైంలో ఎత్తివేశారు అది. ఎందుకంటే చాలా మంది మనకు తెలిసిందే ఆర్ఎస్ఎస్కి మహాత్మా గాంధీ అసాసినేషన్కి అసలు లింకే లేదని చెప్పి చాలా క్లియర్గా సుప్రీం అప్పుడున్న కోర్టు కానివ్వండి, తర్వాత వచ్చిన జ్యుడిషియల్ కమిషన్ కానీ చాలా క్లియర్గా చెప్పారు. నాథూరామ్ గోడ్సేని ఆర్ఎస్ఎస్ని లింక్ చేయడం ట్రై చేశారు. అందరికి తెలిసిన నాథూరామ్ గోడ్సేకి ఆర్ఎస్ఎస్కి అసలు పడదు, ఆయనకి అసలు చాలా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే. దాంతోపాటు సవర్కర్ గారిని కూడా తీసుకొచ్చారు, ఆయన కూడా ట్రయల్లో పెట్టారు, కానీ ఆయన మళ్ళీ అక్విట్ చేశారు, ఆయనకు ఎవిడెన్స్ లేదని చెప్పి. ఆయన కూడా హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ అని చెప్పి అక్కడ కూడా కనెక్షన్ కాదు. దాని తర్వాత సర్దార్ పటేల్ గారే లిఫ్ట్ చేసేసారు బ్యాన్. దాని తర్వాత మన ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆర్ఎస్ఎస్. దాని తర్వాత ఆర్ఎస్ని బ్యాన్ చేయడం అంటే మీకు ఒక సాలిడ్ రీజన్ ఉండాలి. ఇప్పుడు మీరు పిఎఫ్ఐని బ్యాన్ చేశారు, వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రిబ్యునల్ దగ్గర వెళ్తారు. ట్రిబ్యునల్ ఒక మొత్తం ఎవిడెన్స్ చూసిన తర్వాత ఎస్ వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, టెర్రరిజం సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్, సో బ్యాన్ ఇస్ కరెక్ట్. అది యూఏపీఏ కింద ఏదైనా బ్యాన్ ఉండొచ్చు. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, అక్కడ కూడా ఎవిడెన్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఎస్ అగైన్ ప్రజెంట్ చేశారు, ఎస్ అని చెప్పారు. దానికి వాళ్ళ లీడర్లు ఆల్మోస్ట్ ఒక 30-40 మంది వాళ్ళ లీడర్స్ అస్సాంలో అక్కడిక్కడ జైల్లో పడి ఉన్నారు. ఇప్పుడు కేరళ నుంచి తీసుకెళ్లారు వాళ్ళందరినీ. ఇది కాకుండా బ్యాన్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ని ప్రియాంక్ ఖార్గే బ్యాన్ చేయలేరు. బ్యానింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెరోగేటివ్. ఆయనకి ఇంత కూడా బేసిక్ నాలెడ్జ్ లేదంటే, నాకు కూడా నేను ట్వీట్ కూడా చేశాను దాని గురించి. మీకు ఇంత బేసిక్ నాలెడ్జ్ లేదా? మీకు ఒక ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలంటే ఇట్ షుడ్ బి బ్యాన్ బై ద యూనియన్ గవర్నమెంట్. దట్ టు లీగల్ స్క్రూట్నీకి అది ఉండాలి. నేను చెప్పినట్ల ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు. అకార్డింగ్ టు ప్రియాంక్ ఖార్గే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నారు? పథసంచాలనం చేస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, వాళ్ళ యాంథంలోనే హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు. తప్పేముందండి? నేను అడిగే ఒకటే ప్రశ్న వీళ్ళకి. ఇక్కడ మొహరం రోజు ప్రొసెషన్ తీస్తారు, సో మౌనింగ్ ప్రొసెషన్ బేసికలీ. అప్పుడు ఎవరైనా వ్యతిరేకించారు? అప్పుడు కూడా చెప్పొచ్చు కదా ఇది చేయకూడదు, ఇది రిలీజియస్ ఫండమెంటలిజం అది ఇది అని చెప్పి చేయరు. అది వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్. అది ఒక కమ్యూనిటీది, షియా కమ్యూనిటీ. అది కాకుండా మనం చూస్తాం మిలాదుల్ నబీ. మీకు లోకంలో ఎక్కడ ప్రొసెషన్ కనిపించారు ఆ రోజు. సౌదీ అరేబియా కానీ, మోస్ట్ కట్టర్ అయిన ఖత్తార్ కానీ, ఇట్లాంటి ఈవెన్ షార్జా లాంటి ప్లేస్లో కూడా మీకు ఈ ప్రొసెషన్స్ కనిపించదు ఎక్కడ. కానీ మన భారతదేశంలో స్కూటర్ మీద, బైకుల మీద, లారీల మీద ఊరేగింపు తీసి డీజే మ్యూజిక్ పెట్టుకుంటూ పోతారు. అదెందుకు? ఎవరైనా ప్రశ్నించారా? దానికి ఎవరైనా పర్మిషన్ తీసుకున్నారా? 3-4 ఒక బైక్ మీద వెళ్తారా? ఎవరైనా ఆపారా? ఏం చేయట్లేదు. కానీ ఆర్ఎస్ఎస్ చేసినప్పుడు ఇమీడియట్ ప్రాబ్లం అయిపోతుంది. అది ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, అంటే ఎస్డిపిఐ విచ్ ఇస్ ద పొలిటికల్ ఆర్మ్ ఆఫ్ పిఎఫ్ఐ. మీరు ఒక పిఎఫ్ఐని బ్యాన్ చేయొచ్చు అసలు ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ సపోర్టర్ ఏదో గ్రౌండ్స్ కింద. కానీ వాళ్ళ పొలిటికల్ పార్టీని బ్యాన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. దానికోసం వాళ్ళు ఇంకా బ్యాన్ చేయలేదు ఎస్డిపిఐ. సో ఏం చేయలేదు, పిఎఫ్ఐ వాళ్ళందరూ ఎస్డిపిఐలో ఉన్నారు ఆల్రెడీ. సో అక్కడే కంటిన్యూ అవుతుంది ఇంకా యాక్టివిటీ. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ముందు మెయిన్లీ కేరళనే ఉండి, ఇప్పుడు కూడా చాలా మటుకు కేరళలో ఉన్నారు. అక్కడ ఎస్పెషల్లీ సిపిఎం వీళ్ళ సపోర్ట్ చాలా మటుకు తీసుకుంటారు ఎలక్షన్లో. వాళ్ళు ఇప్పుడు కర్ణాటకకు వచ్చేసారు, సదర్న్ కర్ణాటక. దక్షిణ కర్ణాటక అనగానే ఇట్ ఈస్ అ బీజేపీ స్ట్రాంగ్ అవుట్. శోభా కరంజీ అక్కడి నుంచే గెలుస్తారు, ఉడిపి నుంచి. అక్కడున్న చోట్ల కూడా ఇప్పుడు మొత్తం ఎస్డిపిఐ వచ్చేసారు. పాపులేషన్ డెమోగ్రఫిక్స్ మార్చేస్తున్నారు. మనం బీహార్లో కిషన్గంజ్ లాంటి కాన్స్టిట్యున్సీ చూస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది 63-83% ముస్లిమ్స్ అక్కడ. మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్. అక్కడ పెద్ద స్టోరీ ఉంది ఇంకోటి. నేను ఒక మలయాళం దూరదర్శన్ డిబేట్లో నేను ఉన్న దాంట్లో అడిగారు సాయంత్రం ఒక సిపిఎం ఆయన వచ్చి అడిగారు, కిషన్గంజ్లో చాలామందిని ఓటర్ లిస్ట్ని తీసేశారని చెప్పారు. నేను చెప్పాను మీకు తెలుసా ఎందుకు తీశారని అడిగాను. కిషన్గంజ్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో ఒక సెగ్మెంట్లోనే ముస్లిం కొంచెం తక్కువ ఉన్నారు, కానీ అక్కడ కూడా మెజారిటీ ఉన్నారు, తక్కువ ఉన్నారు. మిగతా అన్నింటిలో వాళ్ళు 60, 70, 80% ముస్లిమ్స్, మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు. వీళ్ళకి ఆ ఏరియాలో ఆధార్ కార్డ్ ఇష్యూయింగ్, ఎప్పుడైనా ఆధార్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు ఒక సాచురేషన్ లెవెల్ ఉంటుంది. 100 మందికి 96 ఆధార్ కార్డులు ఇస్తారు యూజువలీ. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది తీసుకోరు అంత ఎర్లీగా ఆధార్ కార్డు. కిషన్గంజ్లో 100 మందికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 105, ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్లో 120, ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్లో 140. అంటే 100 మందికి మీరు 140 కార్డులు ఇష్యూ చేస్తున్నారంటే 40 మంది ఎవరు? దే ఆర్ ఆల్ ఫేక్ ఫెలోస్. అక్కడ ఇన్ఫ్యాక్ట్ June 27 రోజు ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు బీహార్లో, ఐఎమ్ సారీ టైట్లీ డైగ్రెసింగ్, కానీ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, పాపులేషన్ మెట్రిక్స్ ఎట్లా మారిపోతుందని. June 27 రోజు
2 లక్షల మంది అప్లికేషన్ ఇచ్చారు ఆధార్ కార్డుల కోసం. 2 లక్షల మంది ఒకే రోజు ఆధార్ కార్డు ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చారు. అంటే ఒక స్ట్రాటజీ లాగా అనమాట. దానికోసం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టులో జరిగిన కేసులో కూడా ఎస్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఆధార్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారమే ఆధార్ ఇస్ ఓన్లీ అ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఇది సురేష్ కోచాటిల్ అని చెప్పి ఆధార్ కార్డు. దాంట్లో మీరు ఇండియన్ సిటిజన్ అని లేదు, మీకు అడ్రస్ ప్రూఫ్ లేదు, దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోరు. ఇట్స్ ఓన్లీ యూ యాజ్ అ పర్సన్ అంతే. ఎందుకంటే మీరు ఈవెన్ ఎన్ఆర్ఐ వచ్చి కూడా ఆధార్ కార్డు తీసుకుంటారు మన దగ్గర, దే ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ఈ ఆధార్ కార్డులు తీసుకున్నారు. సో వీల్ కమ్ టు సదర్న్ కర్ణాటక, దక్షిణ కర్ణాటక. ఇక్కడ మొత్తం ఎస్డిపిఐ వాళ్ళు వచ్చేసారు. మీరు చూసుంటారు హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు కాంట్రవర్సీ అది మొదలుపెట్టింది వీలే. ఎవరు? ఎస్డిపిఐ. దానికోసం సిద్ధరామయ్య రియాక్ట్ కాలేదు, అప్పుడు సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హిజాబ్ ఉండాలి, హిజాబ్ని ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అని చెప్పి హైకోర్టులో కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు వీళ్ళని, ఎస్డిపిఐని. తర్వాత కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఆర్గ్యూడ్ ఫార్ ఎస్డిపిఐ, ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి. సో ఈ పరిస్థితుల్లోనే మనం చూసిన అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎందుకు చేయాలంటే వీళ్ళ ఓట్లు కావాలి. మీరు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయలేరు. మీరు పథసంచాలను బ్యాన్ చేయొచ్చు ఒక చోట, అది కూడా వాళ్ళకి ప్రొసెషన్ మన పర్మిషన్ వస్తే తీసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది హైదరాబాద్లో మీరు డాక్టర్ భాస్కర్ యోగి గారి బుక్ ఒకటి ఉంది హైదరాబాద్ లిబరేషన్ గురించి, తెలుగులో. అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేసింది దాన్ని. దాంట్లో చాలా మటుకు ఇన్స్టెన్సెస్ ఇచ్చారు హైదరాబాద్ అప్పుడు. నేను నాట్ టాకింగ్ నౌ 1947-48 నడిమిట్లో. దానికన్నా ముందు కూడా ఏ మస్జిద్ ముందు నుంచి ప్రొసెషన్ తీయకూడదు, వినాయక ప్రొసెషనో లేకుంటే ఏ ప్రొసెషన్ కూడా తీయకూడదు, కృష్ణాష్టమి ఏదైనా. ఎందుకంటే వాళ్ళకు మాస్క్ ముందు మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఇప్పుడు కూడా మన దగ్గర కనిపిస్తుంది, ఊరేగింపు తీస్తున్నప్పుడు హనుమాన్ జయంతి కానివ్వండి, గణేష్ అక్కడ మాస్క్ దగ్గర వస్తే మ్యూజిక్ ఆపేస్తారు. అది వాళ్ళు ఏమంటున్నారు, మ్యూజిక్ హరామ్ మా రిలీజన్లో మ్యూజిక్ ప్లే చేయకూడదు. కానీ చాలా మటుకు మనం చూస్తున్నాం వీళ్ళ దగ్గర ఉన్న ఏఏ రహమాన్ లాగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈజ్ అ ముస్లిం టెక్నికల్, బట్ ఈ వాజ్ అ హిందూ అలియా, దిలీప్ ఆయన పేరు ఉండే ముందు. ద పాయింట్ సింపుల్, మీ రిలీజియన్ మీ ఇంట్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు, ఎవరైనా కానివ్వండి, డోంట్ బ్రింగ్ ఇట్ టు ద ఫోర్ ఫ్రంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్ఎస్ఎస్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. ఒకటి ఓట్ల కోసం ముస్లిం కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి, రెండవది ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ చాలా పవర్ఫుల్. మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలక్షన్ కన్నా ముందు ప్రతి ఇంటికి వెళ్తారు. చాలా మటుకు స్వయం సేవకులు ఇంటికి వెళ్తారు, ఓటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు ఈ బీజేపీకి ఓట్ చేయండి అని ఎప్పుడు చెప్పరు. వాళ్ళు జనజాగరణ చేస్తారు. మీ అధికారం ఓటు, మీరు ఓటు వినియోగించుకోవాలి, మీరు హాలిడే తీసుకోకండి, మీ ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. వాళ్ళు అంత చెప్పి వెళ్ళిపోతారు. ఆర్ఎస్ఎస్కి ఒక డిసిప్లిన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డిసిప్లిన్ అనేది చాలా ఫినామినల్ డిసిప్లిన్. 5 గంటలకు ప్రోగ్రామ్ అంటే 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉన్నారో లేదో ఎవరైనా ఎవరు చూడ, వీఐపీలు ఎవరు రాకపోయినా ప్రాబ్లం లేదు. ఆ రోజు జరుగుతుంది 5 గంటలకు మొదలవుతుంది కథ. బయట చెప్పులు పెడతారు, ఫుట్వేర్ అంతా బయట పెడతారు, అంత క్లీన్గా అరేంజ్ చేసి పెడతారు వాళ్ళు. నేను ఆర్ఎస్ఎస్ కోసం పక్కాలది తీసుకుంటలేను ఇక్కడ, కానీ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళ డిసిప్లిన్ గురించి. ఎందుకు ప్రియాంక్ ఖార్గే భయపడుతున్నారు, అదే టైంలో డీకే శివకుమార్ ఎందుకు మాట్లాడలేదు, సిద్ధరామయ్య మాట్లాడలేదు. ఇప్పుడు సిద్ధరామయ్య మాట్లాడుతున్నాడు, ఆర్ఎస్ఎస్ అది నేను కోర్టుకి వెళ్తాను, నేను డివిజన్ బెంచ్కి వెళ్తాను అన్నీ చెప్తున్నారు. మీకు ఎంత కోపం ఉంటే మీరు మిగతా ఆర్గనైజేషన్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? చాలా మటుకు ఉన్నాయి కదా, ఇంకా అట్లాంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు బ్యాన్ చేయట్లేదు? వాళ్ళని కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో మీరు రాకుండా ఎందుకు చేయట్లేదు? మీరు ఈద్గా కానీ మీరు మెయిన్ రోడ్ మీద నమాజ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఆపట్లేదు? అది కూడా కరెక్టే కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా, ఎవరు పర్మిషన్ తీసుకోరు. ఇంకోటి మన దీంట్లో రాలేదు, ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఇంకోటి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రియాంక్ ఖార్గే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఒక పథసంచాలనలో పార్టిసిపేట్ చేశాడు మొత్తం గన్వేష్తోని అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. రూల్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. కరెక్ట్, ఓకే, ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్ పాయింట్. మళ్ళీ మీరు రేపు మిలాదుల్ నబీ ప్రొసెషన్ తీసినప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ దాంట్లో ఉంటే సస్పెండ్ చేస్తారా? మిగతా ఏ ప్రొసెషన్ తీసినా కానీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఎనీ అదర్ ప్రొసెషన్ తీసినప్పుడు వాళ్ళని బ్యాన్ చేస్తారా? చేయరు కదా. అప్పుడు మాకు తెలియదే అంటారు, మాకు తెలియదు ఆయన ఉన్నారని, వాళ్ళు వస్తే వెళ్తున్నారు, ఆయన ఎట్లా తెలుసు మాకు, టోపీ వేసుకున్నాడు, డ్రెస్ వేసుకున్నాడు, మాకు తెలియదు. దీంట్లో టార్గెటింగ్ చేస్తున్నారు చాలా కేర్ఫుల్గా. ఈ మనిషిని, ఈ ఎంప్లాయీని టార్గెట్ చేశాడు. కంప్లైంట్ చేసి ఉంటారు, ఎవడో ముస్లిం ఎంప్లాయీ ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేసి ఉంటారు, చూడండి వీడు పార్టిసిపేట్ చేసిండు ఆర్ఎస్ఎస్ పొజిషన్ మీద. తప్పేముందండి దాంట్లో? తప్పేం లేదు. మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వండి, ఇప్పుడు ఇచ్చారు కదా, షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు ఆయన. సో దట్ ఈస్ ద కేస్ బీయింగ్ ఆర్గ్యూడ్ ఇన్ ద కోర్ట్. దట్ అగైన్ వీళ్ళు కొట్టుపడేస్తారు కోర్టు ద సస్పెన్షన్.
మీ సర్వీస్ రూల్స్లో ఉండొచ్చు, Yeah. కానీ ఒక ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేయడంలో దాంట్లో ఏం తప్పు ఉంది? దాని తర్వాత ఇప్పుడు మన ప్రియాంక ఖార్గే అంటున్నారు దే ఆర్ యూజింగ్ లాథీస్ ఎస్ వెపన్స్ అంట. ఆర్ఎస్ఎస్ దండ యూజ్ చేస్తున్న వెపన్ అంట. అంటే రేపు మహాత్మా గాంధీ గారు కూడా అదే పట్టుకుని తిరిగారు కదా దండ, ఆయన కూడా వెపన్గా వాడుకున్నారు. అది ఇది లాజిక్ ఏంటి వీళ్ళది అర్థం కావట్లేదు. ఆయనకి ఏంటంటే ఈ ముస్లిం కమ్యూనిటీ ఓట్లు కావాలి, దానికోసం ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి ఆర్ఎస్ఎస్ని తిట్టి ఆర్ఎస్ఎస్ని కొట్టి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయించి వాళ్ళ దగ్గర ఓట్లు గుంజుకుందామని. అది జరగదు. భారతదేశం మారిపోయింది చాలా మటుకు. మీకు ఆర్ఎస్ఎస్ నచ్చకపోతే నో ప్రాబ్లం, మీరు 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 పని చేసుకుంటే వెళ్ళండి. మీరు మిగతా కమ్యూనిటీని ప్లీజ్ చేసి ఇక్కడి నుంచి ఓట్లు గుంజడానికి ట్రై చేస్తే అది నడవదు. దట్ విల్ నాట్ హ్యాపెన్. హిస్టరీ కూడా చూస్తున్నాం మనం, హిస్టరీలో కూడా అంతే జరిగింది. దీంతో ఏమవుతుందంటే కవిత గారు, హిందూస్ మొత్తం ఇంకా ఒక కంప్లీట్ గ్రూప్గా వెళ్ళి బీజేపీకి ఓటేస్తారు. అదే జరగబోతుంది చూడండి. ఇప్పుడు జరిగింది కూడా, యూపీలో అదే జరిగింది. పోలరైజ్ టోటల్ పోలరైజేషన్ అస్సాంలో జరిగింది. ఏఐయుడిఎఫ్ని తీసుకొచ్చి మొత్తం చేస్తే అదే జరిగింది అస్సాంలో. మన వైపు ఓల్డ్ సిటీలో చూడండి, కంప్లీట్ పోలరైజేషన్. ముస్లిమ్స్ ఓటేస్తారు, హిందువులు ఓటేస్తారు. కానీ హిందువులు స్ప్లిట్ అయిపోతారు కావాలని చెప్పి. అది వాళ్ళ స్ట్రాటజీ, కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళ క్యాండిడేట్ని పెడతారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని పెడతారు, అండ్ ముగ్గురిది స్ప్లిట్ అయిపోతుంది ఓట్స్. కానీ చాలా మటుకు బీజేపీ రైస్ ఫ్రమ్ అద్వానీ గారి టైం నుంచి ఇప్పుడు మోదీ గారి టైంకి వచ్చేదాకా 2014లో మీరు అనలైజ్ చేస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర టు లార్జ్ ఎక్స్టెంట్ ఇదంతా బేసిక్లీ ఒక పోలరైజేషన్ నడుస్తుంది. మీరు ఈవెన్ తెలంగాణ తీసుకోండి, ఒక్క సీటు ఉన్న బీజేపీకి 8 సీట్లు వచ్చిన అసెంబ్లీలో, ఒక్క సీటు కూడా లేని ఎంపీ సీట్ కూడా వచ్చింది బీజేపీకి 8 వచ్చింది. అప్పుడప్పుడు సికింద్రాబాద్ గెలుస్తారు, కానీ మొత్తం ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ గెలవడం, కరీంనగర్ కానివ్వండి, డీకేఆర్ నగర్, మహబూబ్ నగర్ నుంచి ఇట్లాంటి రఘునందన్ గారు మెదక్ నుంచి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అన్నమాట. సో బీజేపీకి ఏమవుతుందంటే పోలరైజేషన్ ఎక్కడ, అది ఎవరు దాని తర్వాత బీజేపీని తిడతారు, అరే బీజేపీ వాళ్ళు హిందుత్వం గురించి మాట్లాడు. దానికోసం జస్టిస్ వెంకటచలయ్య సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో చాలా క్లియర్గా చాలా సంవత్సరాల ముందు చెప్పారు, హిందుత్వ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. హిందూయిజం కాదు, హిందుత్వ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ మన దగ్గర. చాలా సంవత్సరాలు ఇది నడుస్తుంది, 5,000 సంవత్సరాలు కన్నా ఎక్కువ పాత రిలీజన్ ఇది. సో ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ అస్ రెస్పెక్టెడ్. మీకు ఆర్ఎస్ఎస్ నచ్చకపోతే నో ప్రాబ్లం, యూ జస్ట్ హ్యావ్ టు సిట్ క్వైట్. మీరు వాళ్ళ మీద వెళ్ళి దాడి చేయడం ఎందుకు? వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టలేదు కదా, వాళ్ళు ఏది రైట్స్ క్రియేట్ చేయట్లేదు కదా. ఇది ఒట్టిగా ఊహాగాలు చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రొసెషన్ తీస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ యాంతం పాడుతున్నారు. ఏమవుతుంది మీకు? నమస్తే సదే వత్సలే మాతృభూమి అని పాడుకుంటారు వాళ్ళు పాడుకుంటారు వాళ్ళ పాట. మీకు ప్రాబ్లం ఏంటి? శంకర్ మహాదేవన్ గారు మొన్న వాడారు ఆర్ఎస్ఎస్ దాని యాంతం గురించి, దానికి చాలా వ్యూస్ వచ్చినాయి. దాంట్లో కూడా యూట్యూబ్లో చూడండి, తిట్ల మీద తిట్టు ఆయన్ని పాపం. ఇది ద ఎంటైర్ థింగ్ ఈజ్ హిందూ అనగానే మన దేశంలో యూ షుడ్ ఫీల్ అషేమ్డ్. అది వీళ్ళ కాన్సెప్ట్. కానీ ఆ కాన్సెప్ట్ 2014 నుంచి మారిపోయింది. హిందుత్వ అనేది నిన్న కూడా నేను ఒక ఛానల్లో కల్చరల్ నేషనలిజం గురించి మాట్లాడాను. మోదీ గారు కేదార్నాథ్ వెళ్ళారు, అక్కడ గోల కూర్చొని మెడిటేషన్ చేశారు. సడన్గా కేదార్నాథ్కి అటెన్షన్ వచ్చేసింది. ఆదిశంకరాచార్య స్టాచ్యూ ఉంది, మా అహిల్యాబాయ్ హోల్కర్, దాని తర్వాత కాశీ విశ్వనాథ్ కారిడార్, అక్కడ మళ్ళీ తర్వాత ఒక హిందుత్వ రివైవల్. ఉజ్జయిన్ మహాకాల్, మన శ్రీశైలంకి వచ్చారు, రామేశ్వరంకి వెళ్ళారు, చాలా చోట్లకి వెళ్తారు. ఇప్పుడు శబరిమలకి వెళ్తున్నారు అంటున్నారు. మా వైపు వచ్చి కేరళలో ఈ వెంట వన్ ఆఫ్ ద లెసర్ గాన్ టెంపుల్, శ్రీరామ టెంపుల్ త్రిపుర చాలా ఫేమస్. గురువాయూర్ పద్మనాభ స్వామి, శబరిమల అందరు తెలుసుకొని ఈ రామ టెంపుల్ ఇన్ త్రిపురయార్ విచ్ ఇస్ మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంది. అది చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్. అక్కడికి వెళ్ళారు మోదీ గారు. సడన్గా ఇప్పుడు అది అక్కడ కూడా టూరిస్ట్ ఫ్లో పెరిగిపోయింది. సో కల్చరల్ నేషనలిజం నడుస్తుంది ఒకటి, రివైవల్ ఆఫ్ ద కల్చర్ అనమాట. ఇప్పుడు మీరు అయోధ్యకి వెళ్తారనుకుంటారు, అన్నిటికంటే పెద్ద అదే ఎగ్జాంపుల్ కదా రామ్ జన్మభూమి. మొన్న నోటిఫికేషన్ కూడా వచ్చింది వాళ్ళది, ఆల్ టెంపుల్స్ ఆర్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి. అక్కడికి మీరు ఫ్లైట్లో వెళ్తారనుకోండి, ఫ్లైట్ ఛార్జెస్ ఎయిర్లైన్కి ప్రాఫిట్. మీరు దిగంగానే ట్యాక్సీ తీసుకుంటారు, ట్యాక్సీ వాడికి డబ్బులు, వాడిది బిజినెస్. హోటల్కి వెళ్తారు, హోటల్ ఉంటారు, హోటల్ బిజినెస్. అక్కడి నుంచి మీరు పక్కనే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ డిన్నర్ చేస్తారు, వాళ్ళకి బిజినెస్. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయోధ్యకి వెళ్ళడానికి మీరు మళ్ళీ ట్యాక్సీ తీసుకుంటారు, వాళ్ళకి బిజినెస్. ప్రతి చోట్ల యూఆర్ క్రియేటింగ్ అ కంప్లీట్ కల్చరల్ నేషనలిజం. దానికి ఆర్ఎస్ఎస్ ఈ కనెక్షన్ ఇవ్వడం అని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నారు. 100 సంవత్సరాల పాత ఆర్గనైజేషన్, కల్చరల్ ఆర్గనైజేషన్, ఎట్లా కల్చరల్ అవుతారు వాళ్ళు అని. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మనం చూసుకోవాలి. దాని చుట్టుపక్కల చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళకి సంస్కార భారతి ఉంటుంది, ప్రజ్ఞాభారతి ఉంటుంది, ఇక్కడ మన దగ్గర సమాలోచన అనే ఒకటి ఉంటుంది ఆంధ్ర వైపు. అది కాకుండా చాలా మటు శిక్ష వాళ్ళ దగ్గర ఉన్న సరస్వతి శిశు మందిర్ కానీ మిగతా అన్ని ఇండైరెక్ట్గా నడిపించే చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ దే హ్యావ్. సేవా భారతి, వండర్ఫుల్ వర్క్ దే డూ.
అట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఎ కల్చరల్ ఆర్గనైజేషన్. మీరు ఆర్ఎస్ఎస్ అని ఒకరే సత్సంచాలకుని ఒకరే చూస్తున్నారు మీరు, కానీ చుట్టుపక్కల ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నారు. త్రిపురలో బీజేపీ ఎందుకు కలిసిందని అడగండి ఒకసారి. మీరు కావాలంటే రాకా సుధాకర్ గారిని వచ్చి పిలిపించుకోవచ్చు. రాకా సుధాకర్ గారు చేసిన పని నార్త్ ఈస్ట్లో ఆయన టీం మొత్తం వాళ్ళు చాలామంది పనిచేశారు అక్కడ, సంవత్సరాలు పనిచేశారు. కంప్లీట్ మార్చేశారు ఫేస్ అక్కడ. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక ఇమేజ్ నార్త్ ఈస్ట్లో మార్చింది సెల్ఫ్లెస్ పీపుల్ లైక్ రాకా సుధాకర్. చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళు. ఏంటంటే అక్కడ వెళ్ళి ఇదే ఒక చిన్న హెల్త్ ఫెసిలిటీ కావాలంటే క్రియేట్ చేశారు, స్కూల్ కావాలంటే క్రియేట్ చేశారు. ఏ హెల్ప్ మీ మిషనరీస్ చేస్తున్న అదే పని వీళ్ళు రిపీట్ చేశారు. ఇఫ్ ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు. సేమ్ పాలసీ అన్నమాట. సో ఆర్ఎస్ఎస్ అనే ఒక ఈ ప్రియాంక్ ఖార్గే ఇది ఏమైందంటే పబ్లిసిటీ ఆర్ఎస్ఎస్కి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మనం అందరూ అంటాం మహాత్మా గాంధీ చంపిన గోడ్సే వాళ్ళ కమ్యూనిటీని, బ్రాహ్మిన్స్ని ఇదే కాంగ్రెస్ వాళ్ళు చంపారు చాలామందిని 48లో. సిక్కులు చంపలేదా ఢిల్లీలో? 3,000-4,000 మంది సిక్కుని చంపారు ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత. ఇదే కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు జైల్లో ఉన్నారు కొంతమంది దాంట్లో. సో మీరు అట్లాంటి వైలెంట్ అట్లాంటి కాంగ్రెస్ బ్యాన్ చేయాలన్నా మనం? మీరు ఇంతమంది చంపారు కదా, మిమ్మల్ని కూడా బ్యాన్ చేయాలి కదా. అది అప్పుడు మాట్లాడరు దాని గురించి. కానీ ఏ రోజు బీజేపీయో వీళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్ మీరు కమ్యూనల్ అయిపోతారు. హిందూ అనగానే ఒక బొట్టు పెట్టుకుంటే కమ్యూనల్ అయిపోతారు, ఒక పంచ కట్టుకుంటే కమ్యూనల్ అయిపోతారు, ఒక షాల్. అది కేరళలో పెద్ద ప్రాబ్లం. కేరళలో ఫ్లాగ్స్ కూడా తీసేస్తారు. సాఫ్రాన్ అనగానే వాళ్ళకి అలర్జీ. ఇక్కడ కర్ణాటకలో ప్రొసెషన్ రోజు పర్మిషన్ ఇచ్చిన రోజు వాళ్ళు ఫ్లాగ్లు పెట్టారు, ఫ్లాగ్లు గుంజుకున్నారు. మున్సిపల్ వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకోలేదంట. అరే పొలిటికల్ పార్టీ వాళ్ళ ఫ్లాగ్ రోడ్డు పక్కన ఉంటుంది, అది తీయండి ముందు దమ్ముంటే. అది తీయకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఫ్లాగ్ వచ్చి, ఆర్ఎస్ఎస్ అని లేదు అది, ఇట్ ఈస్ బేసిక్లీ సాఫ్రన్ ఫ్లాగ్. అది మన ఎప్పటి నుంచో మన కంట్రీలో మన స్వామిలు, మన పెద్ద పెద్ద ఆచార్యులు, ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళందరూ యూజ్ చేసిన కలర్ సాఫ్రన్. ఈవెన్ ట్రై కలర్లో కూడా ఉంది కదా సాఫ్రన్. అది సో వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? సాఫ్రన్ చూడంగానే అంటారు వీళ్ళు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. దానికోసం చూడండి సంఘీ అంటారు. ఓకే, సంఘీ నో ప్రాబ్లం. సాఫ్రన్ కలర్ అంటారు. కేరళలో అయితే కౌడంగ్ అంటారు. బీజేపీ వాళ్ళని, సంఘ్ పరివార్ వాళ్ళని కౌడంగ్ అంటారు వీళ్ళు, వన్ కమ్యూనిటీ వాళ్ళు రెఫర్ చేస్తున్నప్పుడు. కానీ వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ కావట్లేదు. నో ప్రాబ్లం, వాళ్ళు ఏం కావాలంటే చెప్పుకోనండి, వీ విల్ డూ అవర్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పర్ క్యాపిటల్ శాఖలు ఉన్నది కేరళ ఆర్ఎస్ఎస్ది. ఇంత చిన్న స్టేట్, ఐ థింక్ 16,000తో శాఖలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అక్కడ సో అట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురించి భయపడుతున్నారు. ఏ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ పోతారో బీజేపీకి కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ వస్తుందని వీళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే చాలామంది బీజేపీలో ఉన్న వాళ్ళు చాలామంది ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, వైస్ వర్సా ఆల్సో. సో అదొక భయం వీళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు స్వయం సేవకులు ఎప్పుడు వాళ్ళ పొలిటికల్ ఐడెంటిటీ ఎప్పుడు బయటికి తీసుకురారు, వాళ్ళు ఎప్పుడు పొలిటిక్స్ గురించి మాట్లాడరు. అటువైపు ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు మీరు ఈవెన్ రేవంత్ రెడ్డిని చూడండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఎమ్ ఏబీవీపీ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఆర్ఎస్ఎస్ బేసిక్లీ. చాలామందికి తెలియదు ఏబీవీపీ అనగానే బీజేపీది అనుకుంటారు. కాదు, ఏబీవీపీ ఈజ్ అ యూత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, నాట్ బీజేపీ. బీజేపీకి విజయవైఎం ఉంది. సో ఇక్కడ కూడా చూడండి రేవంత్ రెడ్డి వచ్చారు, ఆయన ఇవాళ కూడా దాని గురించి ఎప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఇక్కడ కూడా మీ పర్సనల్ ఒపీనియన్గా ఉండొచ్చు, అక్కడే ఉంచుకోవాలి. కానీ ప్రియాంక్ ఖార్గే దాన్ని బయటికి తీసుకొచ్చి నేనే ముఖ్యమంత్రి, నేనే డిసైడ్ చేయాలి, నేను సిద్ధరామయ్యని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను బ్యాన్ చేయండి. మీరెవరండి బ్యాన్ చేయడానికి? మీకు అథారిటీ లేదు, మీకేం చెప్తారు? అసలు కాన్స్టిట్యూషన్ ఇక్కడ రైట్ కూడా లేదు దానికోసం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.